ఒకప్పుడు విదేశాలకు వెళ్ళడం అంటే మహా గొప్ప విషయం. మరీ ముఖ్యంగా షిప్పుల్లో కాకుండా ఫ్లైట్‌లో ఫారిన్‌కి వెళ్ళే వాళ్ళంటే అప్పట్లో తోపన్న మాటే. అలా ఏదైనా చిన్న పనో, లేకపోతే టూరిస్ట్ గానో ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్లారంటే ఇక మామూలుగా ఉండదు హంగామా. విదేశాగమనం చేస్తున్న మా వారికి శుభాకాంక్షలు. విదేశం నుంచి తిరోగమనం చేస్తున్న వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం అని చెప్పి చుట్టాలంతా పేపర్లలో యాడ్లు వేయించేవాళ్ళు వాళ్ళ ఫోటోలతో సహా. కానీ ఇప్పుడు ఎర్ర బస్ అయినా ఖాళీగా ఉంటుందేమో కానీ ఎయిర్ బస్ మాత్రం ఖాళీగా ఉండట్లేదు. అంత ఈజీగా, అంత రద్దీగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎగిరిపోతున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో. మరి అలా ఎగరాలంటే ఏం కావాలి? పాస్‌పోర్ట్ కావాలి ముందు. అందుకని ఆవేశపడి చాలా మంది ముందుగానే పాస్‌పోర్ట్‌లు సిద్ధం చేసేసుకుంటున్నారు కూడా. ట్రావెల్ ఇప్పుడే ఉన్నా లేకపోయినా. ఇలా పాస్‌పోర్ట్ తీసుకున్న తర్వాత ట్రావెల్ చేసేవారు ట్రావెల్ చేస్తారు. కొంతమంది బీరువాల్లో భద్రంగా పెట్టేస్తారు. కానీ 10 ఏళ్లు తిరిగేసరికి ఆ పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ కాస్త ఎక్స్‌పైర్ అయిపోతుంది. అప్పుడు అర్జెంట్‌గా ఎటైనా వెళ్లాల్సొస్తే పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ లేదని తీరిగ్గా తెలుస్తుంది. ఆ తర్వాత అప్పటికప్పుడు మనం దాన్ని రెన్యువల్ చేసుకోలేం. అందుకని ప్రతి 10 ఏళ్లకొకసారి గుర్తుపెట్టుకొని మరి పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. భారత్ నుంచి ఏటా విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ జారీ అయిన 10 ఏళ్లు మాత్రమే అది చెల్లుబాటులో ఉంటుంది. ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ రెన్యువల్ సులభంగా ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన ఇలా పలు రకాల పనుల కోసం చాలా మంది విదేశాలకు పయనమవుతూ ఉంటారు కదా. అలాంటి వారు ప్రభుత్వం నుంచి ఒక పాస్‌పోర్ట్ తీసుకొని ఉండాలి. ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ పాస్‌పోర్ట్‌లో ఉంటాయి. 18 ఏళ్ల లోపు వయసున్న వారికి పాస్‌పోర్ట్ 5 సంవత్సరాలు లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 15 నుంచి 18 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు 10 సంవత్సరాల పాస్‌పోర్ట్‌ను తీసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత దాన్ని సులభంగా ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవాలంటే కింది పద్ధతిని పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఈ పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవాలంటే పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఒకవేళ వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకోకపోతే నియమాలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడిని పొందాలి. ఆ తర్వాత ఈ లాగిన్ ఐడితో లాగిన్ అవ్వాలి. అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్ ఆర్ రీఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తగిన వివరాలను అక్కడ నమోదు చేయాలి. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయాలి. పేమెంట్ పద్ధతుల్లో ఏదైనా ఒక దాని ద్వారా పేమెంట్ పూర్తి చేసుకోవాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫామ్‌ను తీసుకొని నిర్ణీత తేదీన దగ్గరలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవచ్చు.